హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తోడికోడళ్ళతో ఎలా ఉండాలి, తోడికోడళ్ళు మనతో ఎలా ఉంటారనే విషయం గురించి మాట్లాడుకుందామా. సో తోడికోడళ్ళు అంటేనే కాంపిటీషన్ కదా. ప్రేమ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది చాలామంది విషయంలో. కొంతమంది చాలా అన్యోన్యంగా ఉంటారు, అది వేరే విషయం. కానీ చాలామందికి కాంపిటీషన్ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కూడా. తను ఏం చీర కొనుక్కునింది, ఏం నగ కొనుక్కునింది, ఎలా తింటూ ఉంది, తన స్కిన్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది, ఎవరితో మాట్లాడుతూ ఉంది, వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా చూసుకుంటున్నారు, హస్బెండ్ ఎలా చూసుకుంటున్నారు, అత్తగారితో రిలేషన్ ఎలా ఉంది, అత్తగారు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఇలా అన్నమాట. ఎందుకంటే మనం అక్క చెల్లెళ్ళతో కూడా అంత కంపేర్ చేసుకోమ్మా. తోడి కోడళ్ళతో చాలా చాలా కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకుంటే నష్టం లేదు, ఉంటుంది. కంపారిజన్ అనేది మనకు చాలా సహజమైన ఒక ఫీలింగ్ అది. కానీ జెలసీగా ఫీల్ అవ్వకూడదు కదా. అందరితో కంపేర్ చేసుకుంటాం, ఈవెన్ కూతురుతో కంపేర్ చేసుకుంటాము, అమ్మతో కంపేర్ చేసుకుంటాం, అన్నలతో తమ్ముళ్ళతో అందరితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అది ఒక ఎక్స్టెంట్ వరకు పర్వాలేదు మా. కానీ కొంతమంది విపరీతంగా వెళ్ళిపోతారు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు, అస్సలు ఓర్చుకోలేరు. సో ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటూ ఉంటాము. కానీ చాలా ఫ్యామిలీస్లో, అంటే కొద్ది ఫ్యామిలీస్లో చాలా ముచ్చటగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నా దగ్గరకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు నా క్లయింట్స్. సో 2-3 తోడికోడళ్ళు వస్తారు మా, ముచ్చటగా వస్తారు. చాలా ఏమవుతారమ్మా మీరు అంటే తోడికోడలు మేడం అని చెప్తారు. నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. అలా ఉండేవాళ్ళు కూడా చాలా ఉన్నారు మా, నిజంగా చాలామంది ఉన్నారు. నేను ఎక్కువైతే హైదరాబాద్లోనే చూస్తూ ఉంటాను అలాంటి వాళ్ళని. నెల్లూరులో కంటే కూడా హైదరాబాద్లో ఎక్కువ చూస్తూ ఉంటాను అన్నమాట. సో జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటే చాలా చక్కగా ఉంటుంది మా. కానీ అక్కడే కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఎదురుగ్గా చూస్తూ ఉంటాము. సో అత్తగారు ఏదన్నా ఒక మాట ఒక తోడికోడలు అనింది అంటే మిగతా వాళ్ళిద్దరూ మిగతా తోడికోడలు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. కాకపోతే ఏంటి అంటే 2 తోడికోడళ్ళు మంచోళ్ళు అనుకోండి, ప్రాబ్లమే రాదు. సర్దుకుపోయే వాళ్ళు అయితే అసలు ప్రాబ్లమే రాదు. ఇది ఎప్పుడు ఉండేది మా పరిస్థితి? జాయింట్ ఫ్యామిలీస్లో ఒక పెద్ద ఆయన ఉండేవాళ్ళు, ఆయన చేతి మీద అన్నీ జరుగుతూ ఉండేవి, ఆయన నోటితో ఇది చెప్తే జరగాలని ఉండేది. కానీ ఇప్పుడు మనకేంటి అంటే ఎవరిష్టం వాళ్ళది. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నా కానీ వాళ్ళేంటి నన్ను అనేది అనే ఫీలింగ్తో ఉంటున్నాం అన్నమాట. ఎందుకంటే పెద్దరికం అనేది నచ్చడం లేదు కదా ఎవరికి. ఒకళ్ళేంది ఆర్డర్లు ఇచ్చేది అంటాం, అది అత్తైనా మామైనా ఎవరైనా కానీ. చాలామంది, అందరూ అని చెప్పను, చక్కగా వినేవాళ్ళు, ముచ్చటగా వినేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఎవరిది వాళ్ళ ఇష్టం అయిపోయిందా. ఎప్పుడైతే నా ఇష్టం నాది అనుకుంటామో పక్కన వాళ్ళు చెప్పేది అసలు నచ్చదు కదా. నా సంపాదన నాది, నా భర్త సంపాదిస్తున్నాడు, మేం ఖర్చు పెట్టుకుంటాము, ఇలా అన్నమాట. సో తోడికోడళ్ళు ముచ్చటగుంటే స్వర్గంలాగా ఉంటుంది ఇల్లు, లేకపోతే నరకంలాగే ఉంటుంది. అది భూమి మీద నరకం చూపిస్తారు ఇంట్లో వాళ్ళందరికీ, ముఖ్యంగా మగవాళ్ళకి, అంతే కదమ్మా. సో కంపారిజన్స్ ఎక్కువైపోతాయమ్మా. ఈ కంపారిజన్స్ ఉండకూడదు అనుకుంటే కొంచెం బ్రాడ్ మైండ్ ఉండాలి. బ్రాడ్ మైండ్ ఎలా వస్తుంది? బ్రాటప్లో వస్తుందని అనుకుంటాను. లేదా మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత రియలైజ్ అవ్వాలి, వీళ్ళు నా వాళ్ళు. తోడికోడలు అంటే ఎవరమ్మా? మన ఇంటి మనిషి కదా. భర్త అన్న భార్యో, చెల్లెలి భార్య, తమ్ముడి భార్య ఉంటుంది. సో మన మనిషి. కానీ 2 వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వస్తారు, ఒకేలాగా ఉండకపోవచ్చు. కానీ మన అనే ఫీలింగ్ ఉంటే కలిసిపోవచ్చు. మన అనే ఫీలింగ్తో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నాము కదా. సొంత అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళతోనే మనం కలవలేకపోతూ ఉన్నాము. ఇంకా తోడికోడళ్ళతో ఏం బాగుంటామ్మా. కానీ బాగుంటే చూడండి ఎంత ముచ్చటగా ఉంటుందో. కలిసి చక్కగా షాపింగ్ చేయొచ్చు, ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు, సపోర్ట్ ఉండొచ్చు. ఏదైనా అవసరం అంటే వాళ్ళకి వీళ్ళు రావచ్చు, వీళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళొచ్చు. సో అక్క చెల్లెళ్ళే తోడికోడళ్ళు అంటే. కానీ ఎనిమీస్ లాగా ఉంటారు చాలామంది. ఇది బాధేస్తుంది. ఆ కంపారిజన్ మనం కొంచెం తగ్గించుకుంటే చాలా చక్కగా ఉండొచ్చు మా. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఎలా అడ్జస్ట్ అవ్వాలి మేడం వాళ్ళతో, అస్సలు కలవదు అని చెప్పేసి అని. అసలు కలవనోళ్ళతో కష్టమ్మా. కానీ మన వైపు నుంచి మనం ఆలోచించుకోవాలి, నేను కరెక్ట్గా ఉంటున్నానా తనతో అంటే. ఇక్కడ ఒక విషయం చెప్పాలిమ్మా,
ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఇద్దరివి వేరు అనుకోండి. ఒకళ్ళు చాలా సంపాదించుకున్నారు, ఒకళ్ళు మామూలుగా సంపాదించుకున్నారు అనుకుందాం. సపరేట్గా ఉంటే కూడా ఈ కంపారిజన్స్ వస్తూనే ఉంటాయి. నేనేం చెప్తాను అంటే, బాగా మనీ ఎక్కువ ఉన్నప్పుడు అంతా ఏం పెట్టము, ఒక చిన్న గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో సంతోషపడతారు. సో వాళ్ళ పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు స్టడీస్లో. ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, స్టడీస్లో హెల్ప్ చేయొచ్చు. ఇలా అన్నమాట. అంటే నేను నా వర్షన్ చెప్తున్నాను, ఇలా ఉండాలి అని కాదు, నేను అనుకుంటాను అలా. కానీ కొంతమంది అంటూ ఉంటారు, మేడం మేము ఎంత బాగున్నా కానీ, ఎంత హెల్ప్ చేస్తున్నా కానీ వాళ్ళు అస్సలు మాతో బాగుండడం లేదు, ఇంకా పెట్టు అంటారు. పెట్టకపోతే అస్సలు చూడరు, అసలు పలకరించరు. ఇంకా ఏంటి అంటే, నా హస్బెండ్తో మాట్లాడతారు కానీ నాకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇది దారుణమ్మా. ఫ్యామిలీ అంటే భార్యాభర్త ఇద్దరు కదా, సంపాదిస్తున్నారని భర్తకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన భార్యకి ఇవ్వకపోతే ఎవరికైనా కానీ కోపం వస్తుంది, ఎందుకు పెట్టాలి అనిపిస్తుంది. అప్పుడు గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇంపార్టెన్స్ అనేది ఇద్దరికీ ఇవ్వాలిమ్మా. ఎప్పుడైనా సరే ఒక మనిషి నాకు ముఖ్యము అనుకుంటే కొన్ని మర్చిపోతామ్మా. తోడికోడల్ని కూడా అలా అనుకోవాలి. ఎందుకు అంటే రేపు మ్యారేజెస్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ బాగా సపోర్ట్ ఉండేది నాకు తెలిసి తోడికోడళ్ళు బాగుంటారు నిజంగా. అంటే అంటారు అక్క చెల్లెళ్ళు బాగుంటారు అంటారు, కానీ తోడికోడళ్ళతో కూడా బాగా ఉంటే సొంత చెల్లెళ్ళలాగే ఉంటారు మా. నిజం, డిఫరెన్స్ ఏం కనిపించదు. మా తోడికోడలు అయితే అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది నిజంగా. నాకు చెల్లెళ్ళు లేరు, నేనే ఓన్లీ డాటర్ని నేను. సో మా తోడికోడళ్ళు వచ్చిన ఫస్ట్ డే నుంచి మాతో చాలా బాగుంటుంది. అంటే నేను కూడా బాగుంటాను అనుకోండి, కానీ తను వేరేగా ఉంటే ఇంత కనెక్షన్ ఉండదు కదా. సో ఎప్పుడు బాగుంటాం. తను నా పిల్లలతో కూడా చాలా బాగుంటుంది మాకిద్దరికి తేడా ఉండదు. అంటే బేసిక్గా కంపారిజన్స్ కూడా ఉండవమ్మా. ఇద్దరం బాగుంటాం, ఎవరిది ఎవరమో పట్టించుకోం. నిజంగా చెప్తున్నాను. అంటే ఇది ఒక పెద్ద కారణం అనుకుంటాను నేను. తను ఏం కొనుక్కునింది ఎలా ఉందని నేను ఎప్పుడూ పట్టించుకోను, తను కూడా అంతగా ఏమి ఇన్వాల్వ్ అవ్వదు. సో ఇలా ఉంటే ముచ్చటగా ఉంటామేమో. ఏదైనా సరే అమ్మ రజని రామ్మ అంటే టక్మని వచ్చేస్తుంది నిజంగా అమ్మ. అంటే మేము ఆ రిలేషన్కి అంత వాల్యూ ఇస్తాము. సో అన్నదమ్ములు ఏదన్నా ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ వస్తాయేమో, కానీ నాకు మా తోడికోడలకి ఇప్పటివరకు ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా రాలేదు. అంటే మేము ఆ రిలేషన్కి అంత వాల్యూ ఇచ్చామ్మా. నేను వాళ్ళ మదర్తో వాళ్ళ బ్రదర్తో కూడా చాలా బాగుంటాను, తను కూడా అలానే మా వాళ్ళతో చాలా బాగుండేది. సో ఆ రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకుంటాం అన్నమాట. అది మనుషులకు ఉంటే ప్రాబ్లం రాదనుకుంటాను నేను. ముఖ్యంగా మా ఇంట్లో మా మామయ్య అంటే మా వారు మా మరిది గారు ఎంత ఆర్గ్యూ చేసుకున్నా కానీ మేము వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు, మా పాటికి మేము చక్కగా ఉండేవాళ్ళం అనమాట. ఉంటాయి కదా డిస్కషన్స్ ఉంటాయి. సో ఆ విషయాలలో మేము అసలు కల్పించుకునే వాళ్ళం కాదు. మా ఇద్దరి పాటికి మేము చాలా బాగుంటాం. ఇలానే ఉండాలి ఎందుకు కదా కంపారిజన్స్ ఎందుకు? ఎన్ని రోజులు ఉంటామో తెలీదు భూమి మీద. సో మన క్లోజ్ రిలేటివ్స్తో మనం చాలా బాగుంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో తోడికోడళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు నేనున్నా నీకు అని చెప్పుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే చీరల దగ్గర నుంచి, నగల దగ్గర నుంచి, బిడ్డల చదువుల దగ్గర నుంచి, ఆస్తుల దగ్గర నుంచి కంపారిజన్స్ ఉన్నాయనుకోండి, మరి అది దూరాన్ని చాలా పెంచుతుందా. దగ్గర వాళ్ళని దూరం చేసుకుంటే బాధ చాలా ఎక్కువ ఉంటుంది. నేనైతే తోడికోడళ్ళతో ముచ్చటగా ఉండమని చెప్తూ ఉంటాను కదా. ఇది నా వర్షన్ అందరూ అలా ఉండమని నేను చెప్పడం లేదు అందరినీ, కానీ అలా ఉంటే చాలా బాగుంటుంది. మన దగ్గర వాళ్ళు మనసుకు దగ్గరగా ఉండేవాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటామా. నా వర్షన్ అది. ఎప్పుడు హ్యూమన్ రిలేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తూ ఉంటాను. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత తోడికోడలతో మనం ఎంత ముచ్చటగా ఉంటే ఆ ఇల్లు అంత హ్యాపీగా ఉంటుందని నేను చాలా నమ్ముతాను. కాదంటారా చెప్పండి? మీ కామెంట్స్ పెట్టండి నేను చూస్తాను ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారు. ఓకేనమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.